అందరికీ నమస్కారం అండి. నేపాల్లో ఇదే నా చివరి వీడియో. నేను వచ్చేసి రాముడికి ప్రాణానికి ప్రాణమైన సీతాదేవి జన్మస్థలంగా పిలువబడుతున్న జనక్పూర్ అనే ఊర్లో ఉన్నానండి. చాలా మందికి కూడా తెలియదండి సీతాదేవి జన్మస్థలం నేపాల్లో ఉన్న ఈ జనక్పూర్ అని. మన శ్రీరామచంద్రుడిది భారతదేశంలో ఉన్న అయోధ్య అయితే సీతాదేవిది నేపాల్లో ఉన్న జనక్పూర్ అన్నమాట. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నేపాల్ అనేది ఒక హిందూ దేశంగా ఉండడం. ఇక్కడ ఆల్మోస్ట్ 81% హిందువులే ఉంటారండి. నా ఆశ్రయం వచ్చేసి దీంట్లోనే అండి. దీన్ని ధర్మశాల అంటారు. ఎక్కువగా పుణ్యక్షేత్రాలు ఉండే చోట ధర్మశాలలు అయితే ఉంటాయండి. ధర్మశాలలు అంటే ధర్మంగా ప్రజలకు సేవ చేసేదాన్ని ధర్మశాల అంటారు. ఇలాంటివి ఎక్కువ పుణ్యక్షేత్రాల్లో చూస్తూ ఉంటామండి. తిరుపతిలో చూసుకున్న 50 రూపాయలకే రూమ్ ఇస్తున్నారు. అంటే వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, నేను ఈ జనక్పూర్ వచ్చేటప్పుడే చూశానన్నమాట. ఆన్లైన్లో హోటళ్ళు ఎంత ఉన్నాయి ఏంటి అనేది. ఒక హోటల్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 1500 నుంచి 2000 రూపాయల వరకు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ జనాభా వస్తూ ఉంటారు ఇక్కడికి భక్తులు. దాన్ని ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఏంటంటే క్యాష్ చేసుకోవడానికి మరీ ఎక్కువ పెడతా ఉంటారు రేట్లు. డిమాండ్ ఆన్ సప్లై అన్నట్టు. చాలామందికి తెలియదు, అలాగే నాకు తెలియదు. నేను బస్సులో వస్తుంటే అడిగాను ఇక్కడ లోకల్ ప్రజల్ని, కమ్ ఖరీదుమే స్టే కహా మిలేగా అని. అంటే హిందీలో ఇక్కడ తక్కువ రేట్లో స్టే ఎక్కడ దొరికిద్దని అడిగితే వాళ్ళు అన్నారు కదా ధర్మశాల అన్నారు. ధర్మశాల అంటే ఇదేంటా అని చెప్పి యూట్యూబ్లో కొట్టాను, చాలా వీడియోలు వచ్చినాయి. అలాగే గూగుల్లో కొట్టాను, దీని గురించి తెలుసుకున్నాను అన్నమాట ధర్మశాల గురించి. ఇట్లాగే ధర్మశాల అంటే బయట 1500 ఉందనుకోండి హోటల్లో, ఇక్కడ వచ్చేసి మనకి 500 రూపాయలకే ఇస్తారు. ఇంకా కొన్ని ధర్మశాలలు ఉంటాయి, వాటిల్లో అయితే అంటే ఇట్లా వచ్చే భక్తులకి సేవా కార్యక్రమాల రీత్యా ఫ్రీగా కూడా ఇస్తారు స్టేలు. సో ఇప్పుడు నేను ఉంటుంది అయితే ఇదైతే కనుక నాకు 400 రూపాయలు తీసుకున్నారండి. రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ దీని పేరు పాగల్ బాబా ధర్మశాల అంట. పేరు మరి పాగల్ అని ఉంది. హిందీలో పాగల్ అంటే అదొక తప్పర్థమే వస్తుంది కదా, మరి ఎందుకుందో ఏంటో అలాగా. మరి ఇంకా ఇక్కడి నుంచి అయితే సీతాదేవి మందిరం అండి. సీతాదేవి జన్మస్థలం కాబట్టి ఇక్కడ సీతాదేవికి అంకితం ఇస్తూ ఒక గుడి అయితే ఉంది. జానకి మందిర్ అంటారు దాన్ని. ఇక్కడ నుంచి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే 600 మీటర్లు ఉంది. అంటే దాదాపుగా ఒక 1/2 కిలోమీటరు. మనం వెళ్ళాలంటే నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఆటోలో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మనిషికి ఏంటంటే ఒక 200 రూపాయలు లేదా 300 రూపాయలు తీసుకొని ఇక్కడ ఫేమస్ గుళ్ళు జానకి మందిర్ ఒకటే కాదండి, ఇంకా ఒక 5-6 టెంపుల్ ఉంటే మొత్తం తిప్పి ఒక టూర్లా వేసి తీసుకొని వస్తారన్నమాట. ఇది ఎలాంటప్పుడు వర్కౌట్ అవుతుందంటే మీరు మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు లేదా నాకేం తెలియదు అనుకున్నప్పుడు ఇట్లాంటి ఆటోలు అయితే వాడుకోవచ్చు. ఈ జనక్పూర్ అనేది చాలా చిన్న టౌను కాబట్టి సునాయాసంగా నడుచుకుంటూ తిరిగేసేయచ్చు. సరే, ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఇటువంటి ఆటోలు అయితే మీరుండే హోటల్ బయట, ఆశ్రమాల బయట అయితే వెచ్చలవిడిగా కనపడుతూ ఉంటాయి. నాకు కాలు అయితే ఇంకా సెట్ అవ్వలేదండి. ఇది కొంచెం ఏంటో తేడా పడిందని డౌట్గా ఉంది. ఇప్పుడు లెక్క ప్రకారం ఆటోలోనే వెళ్ళాలి నేను. బట్ ఎందుకులే, మొన్న బస్సులో తిరిగి అక్కడ పోఖరాలో సిటీ టూరు ఒక ఫీల్ పోతుంది. వీడియో తీసినా సాటిస్ఫాక్షన్ ఉన్నట్లా. నడుచుకుంటూనే కవర్ చేస్తా వీలైనంత వరకు. మీకు ఇంకొక విషయం చెప్పలేదండి నేను. ఈ జనక్పూర్ అనే ఊరి దగ్గర నుంచి బీహార్ బోర్డరు చాలా దగ్గరగా ఉంది. 7 కిలోమీటర్లు వెళ్తే బోర్డర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఇండియా ఫ్లేవర్ అయితే కనపడుతుంది. అంతా కూడా మనకి ఆ చైనా ఫేస్ కట్లు ఉంటాయి కదా, మంగోలియన్ ఫేస్ కట్లు, వాళ్ళైతే ఎక్కడ కనపడరు మనకి. అందరూ కూడా దాదాపుగా మన ఇండియన్స్ లాగే ఉంటారు. పేరుకే పవిత్ర స్థలం అండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసేస్తున్నారు. మార్పు రావాలండి నేపాల్లో కూడా. రూమ్ అయితే కొంచెం నేను ఉండేది యావరేజ్గానే ఉందండి. బట్ కానీ తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను ఆ బండి యాక్సిడెంట్ అయ్యి బండికి అతనికి ఒక 10,000 రూపాయలు ఇచ్చాను. నేను ఖర్చులు అనేవి చాలా తగ్గించుకోవాలి. అలాగే ఈ ధర్మశాలలో నాకు నచ్చింది ఏంటంటే మన తిరుపతిలో భోజనాలు ఎట్లా పెడతారో ఈ ధర్మశాలలో కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి అలా ఫుడ్ పెడుతూ ఉంటారు. నాకు అదొకటి బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ సీతాదేవి గుడిని జానకి మందిర్ అంటారండి. భయ్యా నమస్తే భయ్యా, జానకి మందిర్ కహా భయ్యా? ఏ రాస్తా మే సీదా లెఫ్ట్ సైడ్. ధన్యవాద్ భయ్యా, ధన్యవాద్. తెలియపోతే అడగడమే అండి, చెప్తారు. ఏంట్రా బాబు ఇలా ఉంది. సీతాదేవికి ఇంకొక పేరు జానకి. చూసుకుంటే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సీతాదేవిని
జానకి అని పిలుస్తారు. దానికి గల కారణం ఏంటంటే సీతాదేవి వాళ్ళ నాన్నగారి పేరు జనక అండి. జనక ఈజ్ ఈక్వల్ జానకి. అప్పట్లో మనం ఇప్పుడున్న ఈ జనక్పూర్ని మిథిలా సామ్రాజ్యంగా పిలిచేవాళ్ళు. దీన్ని పరిపాలించిన మహారాజు పేరే జనక మహారాజు. ఆ జనక మహారాజు కూతురే మన సీతాదేవి. అందుకే సీతాదేవిని జానకి అని కూడా పిలిచేవాళ్ళండి. ఇక ఈ టెంపుల్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంది. ఇంకొక వ్యూ ఉంది ఫ్రంట్ నుంచి, అటైతే వెళ్ళిపోదాము. ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఎటువంటి టికెట్ తీసుకునే పని లేదు. అసలు చూస్తానికి ఒక టెంపుల్లా లేదు, ఒక రాజభవనంలా ఉంది. దానికి గల కారణం ఏంటంటే 1910లో ఇక్కడ పరిపాలించిన మహారాణి వృషభనుదేవి. ఆవిడేంటంటే మొఘలు ప్లస్ రాజ్పుత్ స్టైల్లో ఈ భవనాన్ని అయితే నిర్మించుకున్నారు. తిరిగి 1991లో సీతాదేవి జన్మస్థలంగా భావించి దీన్ని సీతాదేవికి అంకితం అయితే ఇచ్చేశారండి. అప్పటి నుంచి దీన్ని జానకీదేవి మందిరంగా పిలుస్తున్నారు ఈ జనక్పూర్లో. అలాగే లోపల సీతాదేవి మందిరం ఉందండి. సీతాదేవి విగ్రహం అదంతా ఉంటుంది, కాసేపట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు సీతాదేవి ఈ జనక్పూర్లో ఎలా పుట్టారో తెలుసుకుందాము. జనక మహారాజు సీతాదేవి అసలైన తండ్రి కాదు. ఈ జనక మహారాజు అప్పట్లో ఈ జనక్పూర్లో ఈ ప్రాంగణంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు సీతాదేవిని ఒక పాప రూపంలో అయితే కనుగొన్నారండి. అప్పుడు తన కూతురిగా స్వీకరించి సీతాదేవిని అయితే పెంచడం జరిగింది. సీతాదేవి దాదాపుగా తన బాల్య వయసు నుంచి పెళ్లి వయసు వచ్చేంత వరకు ఈ జనక్పూర్లోనే పెరిగారు. ఆ తర్వాత ఇక్కడ రాముడు స్వయంవరానికి వస్తాడు. మన జనక మహారాజు ఒక బాణం శివధనస్సు అని ఉంటుంది, ఆ శివధనస్సును లేపి బాణం ఎక్కువ పెట్టిన వాడికే సీతాదేవితో వివాహం జరుగుతుందని చెప్తారు. చాలామంది ట్రై చేస్తారు కానీ లేకపోదు. ఇంకా మన రాముడు వచ్చేసి దాన్ని లేపడమే కాకుండా దానికి తాడు కట్టే ప్రాసెస్లో అది ఇరిగిపోయింది కూడా. చాలా సినిమాల్లో చూసాము. ఆ విధంగా ఏంటంటే రాముడిని సీతాదేవి వివాహం చేసుకున్నారు. రాముడిని సీతాదేవి వివాహం చేసుకుంది కూడా పక్కనే అంట ప్లేసు, ఇక్కడే జరిగిందంట అది కూడా వివాహం. కాసేపట్లో చూపిస్తాను. ఇంకా లోపల మొత్తం ఈ విధంగా ఉంది. ఇదే అండి జానకి మందిరం లోపల. ఆ లోపల అయితే వీడియో అయితే ఎలా ఉండదు, కానీ ఏంటంటే మీకు చూపిద్దామనే ఆతృతతో అతి కష్టం మీద కొంచెం రిస్క్ చేసి తీయడం జరిగింది. చూశారు కదండి, లోపల సీతాదేవి మందిరం అయితే ఆ విధంగా ఉంటుంది. ఇంకా కాసేపు అయితే ఈ టెంపుల్ ప్రాంగణం మొత్తం ఎలా ఉందో చూద్దాము. వీడియో అయితే తీసానండి, చూశారు కదా మీరు. లోపల మీరు కూడా అంటే మీరు ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి చూపించాను. ఆ విధంగా అయితే ఉందండి సీతాదేవి విగ్రహం. ఇక్కడ ఉచిత మంచి నీరు కూడా ఉంది, కాకపోతే అంత శుభ్రంగా లేదు. ఇక్కడ కల్చరల్ మ్యూజియం కూడా ఉందండి. దీంట్లోకి వెళ్తే మనకి ఈ మిథాలీ సామ్రాజ్యం గురించి కొన్ని పురాతన వస్తువులు అయితే ఉంటాయి. ఏంట్రా బాబు ఇది గుడి అనుకుంటున్నారా? పాటలు ఏంటి అంటే మనకు భాష రాదు కాబట్టి అర్థం కావట్లేదు. ఎవడి పాటే ఏంటిది అది కూడా. ఈ టెంపుల్ ఉంది కదండి, అది సీతారాం జానకి వివాహ మండపం అని ఉంది కదా. అక్కడ సీతారాముల కళ్యాణం జరిగింది లోపలే అంట. ఇక్కడ టికెట్ అయితే తీసుకొని పోవాలి. కరెక్ట్గా దీని లోపలికి వస్తేనే ఇక్కడే ఉందండి, పక్కనే ఉంది. ఇక్కడ టికెట్ చూడండి, ఇండియన్స్కి అయితే 10 రూపాయలు అంట నేపాలీ డబ్బులు. స్క్రీన్ పైన ఇచ్చా. నేపాల్ వాళ్ళకైతే 7 రూపాయలే అంట, చాలా తక్కువ రేట్ అండి. సీతారాముల కళ్యాణం జరిగింది కాబట్టి దీన్ని వివాహ మండపం అంటున్నారు. చూద్దాం, జస్ట్ ఇంకా అంతకుమించి ఏముంది. సీతారాములు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి సీతారాముల వివాహ మండపం అంటున్నారు దీన్ని. ఇది చూస్తే ఏదో ఎలా ఉందంటే అండి, చైనా పాత రాజులు కట్టడంలా ఉంది. ఇది ఒక గుడి ఫీలింగ్ అయితే కలగట్లా. లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ అండి, ఒక పూజారి గారు. ఇక్కడేముంది, ఇదిగోండి సీతారాముల కళ్యాణ మండపం కదా. ఒకప్పుడు కళ్యాణం జరిగిందని ఇప్పుడు ఇక్కడ టెంపుల్లా మార్చేశారు. ఇంకా లోపల ఈ విధంగా ఉందండి. ఇంకా మొత్తం ఇదిగోండి ఇట్లాంటి చిన్న చిన్న గుళ్ళన్నీ కూడా చాలా కనపడతా ఉంటాయి మనకి ఇక్కడ. బాగా ఆకలేస్తుందండి, వెళ్ళేమన్నా తినేసేయాలి. ఈ జనక్పూర్ వస్తే ఏంటండి ధనుష్ధామ్ అని ఇంకోటి ఉంటుందంట. ఈ అన్నయ్య చెప్పారు. ధనుష్ధామ్ బస్ కేసే జాతా రామానంద్ చౌక్. ఓకే, धनुष अंट अंडी भाई एक पीस ऊपर गया, एक पीस ऊपर गया, एक पीस नीचे, एक पीस धनुष धाम. ఓకే, నేను మీకు చెప్తాను వివరంగా. ఇంతకుముందు స్వయంవరం పెట్టారు కదా, అదే వెళ్ళి సీతాదేవిని అంటే
ఆ బాణానికి ఆ తాడు కట్టేసి బాణం లాగితే ఆ బాణం ఎవరైతే లాగి వదులుతారో వాళ్ళకి సీతాదేవి నుంచి మ్యారేజ్ చేస్తారని జనక మహారాజు స్వయంవరం పెడతారు. అందరూ ఓడిపోతారు. మన రాముడు వచ్చేసి ఆ బాణాన్ని ఇరగ్గొట్టేస్తాడనమాట. ఆ ఇరగ్గొట్టిన ఫోర్స్కి లాగుతాడు కదండి, తాళ్ళు లాగి బాణానికి కడతాడు కదా, అప్పుడు కట్టినప్పుడు ఆ బాణం ఇరిగిపోయిద్ది. ఒకటి వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోయింది అంట, పాతాళంలోకి. ఆ పాతాళంలోకి వెళ్ళిన ప్లేసు ఏ మందిర్ హే? సీతాదేవి మందిర్. ఓకే ఓకే, సీతాదేవి మందిరం లోపలికి వెళ్ళిపోయిందంట అండి, కిందకి భూగర్భంలోకి. ఒకటి వచ్చేసి ఆకాష్, ఇంకోటి వచ్చేసి ఆకాశంలోకి వెళ్ళిపోయిందంట అండి. ఇంకోటి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉన్న క్యా నామ్ హై, ధనుషధామ్. ధనుషధామ్లోకి వెళ్ళిపోయిందంట. ఉదర్ హై విల్ హై అభి. ఓకే, అక్కడికి వెళ్ళి ఆ బాణం ఏదో ఉందంట, చూద్దాం. ధనుషధామ్ అది. రాముడు ఎంత పవర్ఫుల్ అండి. ఈ భోజనం తింటే చచ్చిపోతారు అసలు. గలీజ్గా వాళ్ళు రోడ్ల మేము పెట్టేసి, ఏందండి అది, ఎంత దుమ్ము పడింది దానిపైన. నమస్తే నమస్తే. కానా కహా అచ్చా భాయ్? కానా खाना मतलब वेज थाली. రఘుపతి నిజంగా వీళ్ళు అంత గొప్ప వాళ్ళు ఏంటండి. क्या भाई नाम क्या? రఘుపతి రెస్టారెంట్. ఠీకే జాతా. వీళ్ళ హోటల్కి వస్తే యా థ్యాంక్ యూ. వీళ్ళ హోటల్కి వచ్చి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అంటే రఘుపతి అని చెప్తున్నాడు. మహానుభావులు. ఈ బీహార్ వాళ్ళతో మామూలుగా ఉండదు. ఇదే బిల్డింగ్లో హోటల్ చెప్పారు. పన్నీర్ బటర్ మసాలా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. పన్నీర్ అంటే మంచి ప్రోటీన్ అనమాట అది. సో ఇలాంటి టైంలో అదే అవసరం అనిపించింది. బాగా మసాలా ఎక్కువ వేసినట్టున్నారు. బాగుందండి, తినేసి వెళ్ళిపోదాం. ఇంకా చేతులకి రంగు కనపడుతుంది కదండి, ఇంక అక్కడే మనకు అర్థమైపోతుంది ఫుడ్లో క్వాలిటీ ఎంత ఉందో. భయ్యా బస్ కహా మిలా? రామానంద్ చౌక్ సీదా. రామానంద్ చౌక్ అనేది దగ్గరేం కాదండి, దాదాపు కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. రామానంద్ చౌక్ అంటే ఇదే అండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ధనుషధామ్కి బస్ ఎక్కడ ఉండేది ఏంటి కనుక్కోవాలి. యా ధనుషధామ్ బస్ కహా హై? ధనుషధామ్ బస్ ఉదర్. ఈ బస్ వెళ్ళిద్దంట ధనుషధామ్కి. ఏంటది? టికెట్లు బయట తీసుకోవాలనుకుంటా. ధనుషధామ్కు ఒక టికెట్. మొత్తం అసలు బాగా వేడిగా ఉంది, కాలిపోతుంది, చెమటలు పట్టిపోతున్నాయి. ఇంకా మన బస్సు వెళ్ళడానికి 15 నిమిషాలు టైం అయితే పట్టిద్దంటే అండి. చిరాకు పడుతుంది. ఇక్కడ కొబ్బరి చెప్పులు కూడా అమ్ముతున్నారండి. ఊరగా మీకు చూపిద్దామని. బై ధన్యవాద. అది కూడా ఇంకా నా కాలు వాళ్ళు ఇంకా ఎక్కుతానే ఉన్నారు. ఇది ఇక్కడ పరశురాం పోలా అంటండి, టూరిస్ట్ ఏరియా అంటే. ఇది కూడా ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారంట. పరశురాముడు టెంపుల్ ఉందంట. ఇక్కడ నుంచి మనకు కనపడేది అద్దంలో నుంచి చూసుకుంటే మొత్తం ఏరియా అది. ఇంకా ఇది కుదిరితే వచ్చేటప్పుడు కవర్ చేద్దాం. అదే అంట పరశురాం మందిరు. మీ బస్సు ప్రయాణానికి ఓ దండమయ్యా సామె. అసలు మనుషుల్లా చూడట్లేదండి ఆ బస్సులో ఎక్కిన వాళ్ళని. ఏదో జంతువుల్ని చూసినట్టు ఏంటో. చాలామంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగోండి నేపాల్లో ఇంకా మారుమూల ఊర్లో ఇట్లా ఉందన్నమాట. ఇందాటి నుంచి ధనుష్ ధామ్ అంటున్నానండి. ధనుష్ ధామ్ కాదంట, హంసధామ్ అంట. ఇదిగోండి అసలు ఆ బాణానికి తగ్గట్టు భలే పెట్టారు బొమ్మ. అయినా మరి 20 కిలోమీటర్ల అవతల వచ్చి పడిందంటే అది మామూలు విషయం కాదండి. పవిత్రమైన స్థలం కాబట్టి చెప్పులు ఇప్పే వెళ్ళాలండి. నాకు మరి బాణం ఎక్కడ కనపట్లేదండి. మొక్క అంతా మామూలుగానే ఉంది ఇదంతా చూస్తుంటే. ఆ ధనస్సుని శివధనస్సు అంటారు. శివధనస్సు ఒక మొక్క వెనక్కి మేము కూడా వెళ్ళారా. అక్కడ క్లియర్గా ఉంది చూస్తున్నారు కదా, అదొక సైడు ఆకాశంలోకి, ఇది భూమిలోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ మిడిల్లో ఉన్నది ఈ ధనస్సు అంట. మరి నాకు ఇక్కడ మొత్తం మామూలు ధనస్సు అయితే ఏం కనపట్ల బంగారపు రంగులో. నేను ఏముంది ఇక్కడ?
లోపల భూగర్భ జలం అనుకుంటా అండి, నెత్తిని చల్లుకుంటున్నారు. ఆవిడ జల్లేది కొంచెం నామేం కూడా పడింది. ఓకే, ఇక్కడ వంకాయలు పెడతారనుకుంటా దేవుడికి, డిఫరెంట్గా ఉంది. ఇది శివలింగమే అనుకుంటా అండి. ఇదిగోండి, అలాగే ఇటు సైడ్ కూడా ఉంది ఒక పార్ట్. ఇదే ఇంకా ధనస్సా? నాకు అర్థం కావట్లే. అదే లేదా జస్ట్ ఒక అచ్చు పడిందా? ఎవరు నేను అడగాలి. సార్ 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 धनुष कहाँ? धनुष किधर? धनुष धनुष आप तमिल है? तेलुगु? तेलुगु। आपको तेलुगु? कितना कितना आदमी आए? एक एक अकेला. हाँ, देखिए इधर ఆయన చూపిస్తున్నా అన్నాడు. देखो एक टुकड़ा रहा, इधर देखो इधर देखो उधर एक टुकड़ा रामेश्वर है, कहाँ चल गया? धनुष सागर पताल में चल गया, बीच का भाग है, ये सेंटर का भाग है। सेंटर का भाग, सेंटर का भाग कहाँ? सेंटर का भाग है, 2-3 टुकड़ा है, ये सेंटर का भाग, ये सेंटर का भाग है, सुना ना, सेंटर का भाग है। ओके, अंदर अंदर है जमीन में. ये सेंटर का भाग है। ये तो जैसे पेड़ में खस है, देखो देखो ये पेड़ है ना, पीपल का पेड़ है, उसमें कुंड बना है, उसी से धीरे धीरे 20 साल 25 ओके, साल हाँ? अंदर अंदर है. हाँ, yes. ओके ओके, जमीन पे अंदर. हाँ, ఓకే, ధన్యవాద్ ధన్యవాద్. ఇంకా ఇక్కడికి వస్తే మనం మధ్య భాగం కూడా చూడలేము, అది కూడా భూమిలోకి అయితే వెళ్ళిపోయిందంటే అండి, కాబట్టి కనపడదు. ఇంకా ఈ విధంగా ఉంటుంది మీరు వచ్చినా కానీ. ఇంకా అదేండి ధనుషధాము, धनुष मंदिर. जोर जोर से मारो. हाँ, जोर से मारो, गट्टी गुट्टू. हाँ, कमॉन. ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాను. ఇక్కడ నుంచి చెప్పే కదా వచ్చేదారిలో బస్సులో పరశురామ్ అది ఒక గుడి ఉందని, అక్కడికి వెళ్ళేసి చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే భాయ్, జాయియే భాయ్. వెయిట్ వెయిట్ కరియే. పరశురామ్ తాళ్ళ అంటే ఈ ప్లేసే. ఇక్కడ ఒక పవిత్రమైన చెరువు ఉంది. ఆ చెరువుకి పరశురాముడికి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే మనం మళ్ళీ ఆ శివధనస్సు దగ్గరికి వెళ్ళాలి. అప్పట్లో రాముడు ఆ శివధనస్సు ఎరగొట్టినప్పుడు ఏంటంటే ఈ పరశురాముడికి కోపం వచ్చింది. ఆ యువకుడు అహంకారంతో శివధనస్సుని వెరగొట్టాడని చెప్పి చాలా కోపం వస్తుంది పరశురాముడికి. ఎందుకంటే పరశురాముడు శివ భక్తుడండి. ఇంక అందుకని రాముడి దగ్గరికి వెళ్ళి రాముడితో మాట్లాడితే అప్పుడు మన రాముడు చాలా సున్నితంగా పరశురాముడికి సమాధానం చెప్తుంటే అర్థమైంది పరశురాముడికి, ఓహో రాముడే శ్రీ మహావిష్ణు అవతారం అని చెప్పి ఆ కోపాన్ని శాంతించుకోవడం కోసం ఆ జనక్పూర్కి సమీపంలో ఉన్న ఈ పరశురామ్ తాళ్ళ అనే చెరువులో, ఇప్పుడు మీరు చూసిన చెరువులో వచ్చి స్నానం చేశాడనమాట. స్నానం చేసి ఆ కోపాన్ని చల్లార్చుకున్నాడు. అప్పటి నుంచి ఇది ఒక పవిత్రమైన ప్లేస్గా చెప్పుకోబడుతుంది. ఖచ్చితంగా ఈ జనక్పూర్ వచ్చే భక్తులు ఇక్కడికి కూడా వచ్చేసి సందర్శించుకొని వెళ్తూ ఉంటారండి. పరశురాముడు చెరువు చూసాం కదండి. ఇంకా ఇక్కడ ఇట్లా ఆటోలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి జనక్పూర్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తం చూసినట్టు ఆల్మోస్ట్. హోప్ మీ అందరికీ అర్థమయ్యేటట్టుగానే వివరించానని ఆశిస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నానండి. వచ్చేసాను ఇక్కడికే, మళ్ళీ అడు తిరిగేసి